అందరికంటే ఎత్తైన వాడు, సొగసైన నేత్రములు కలిగిన వాడు, చక్కగా రూపం కలిగిన వాడు. దేవుడు సౌలుని ఏర్పాటు చేసుకొని సౌలుతో దేవుడు చెప్పిందేంటో తెలుసా? అయ్యా, నీవు రాజువిన తర్వాత వెంటనే ఒక పని చేయన్నాడు. అమాలేకీలను భూమి మీద లేకుండా సంపూర్ణంగా హతం చేయని చెప్పాడు. దేవుడు ఒక పని సౌలుకి అప్పచెప్పాడండి. భూమి మీద అమాలేకుల్ని ఏం చేయాలి? నువ్వు హతము చేయి. మీరు తర్వాత రాసుకోండి. ఇశ్రాయేలీలు మొట్టమొదట వాళ్ళు ఐగుప్తు దేశంలో బయలుదేరి వాళ్ళు ఎడారిలోకి వచ్చినప్పుడు మొట్టమొదట ఇశ్రాయేలీలతో యుద్ధం చేసిన వాళ్ళు ఎవరంటే అమాలేకీయులు అండి. హల్లెలూయా! అమాలేకీయులు అనే మాటకు అర్థం ఏంటంటే సమస్తమును దోచుకొని వారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా! అయితే అమాలేకీయుల్ని నాశనం చేయమంటే సౌలు ఏం చేశాడో తెలుసా అండి? దేవుడు చెప్పాడు చేద్దామని వాళ్ళ మీదకి యుద్ధానికి వెళ్ళి కొవ్వి బాగా బలిసి బాగా ప్రశస్తమైన గొర్రెలన్నిటిని తన యొక్క గుడారానికి తెచ్చేసుకున్నాడండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా! దేవుడు దేన్నైతే నాశనం చేయమంటున్నాడో దాన్ని ఎక్కడికి తీసుకొచ్చేసుకున్నాడు? ఆయన ఇంట్లోకి తీసుకొచ్చేసుకున్నాడు. ఆ రాజును కూడా చంపకుండా ప్రాణాలతో పట్టుకొని వచ్చాడు. అప్పుడు మనకి ఆ అమాలేకీయుల మీద జయం వచ్చేసిందని ఆయన అక్కడ నిలబడి మళ్ళా సమూయేలుని పిలిచి అక్కడ దేవునికి బలర్పించే సమయంలో సమూయేలు ఏమన్నాడో తెలుసా? సౌలు, అర్పణ అర్పించుట కంటే మాట వినుట శ్రేష్టము. ప్రైజ్ ది లార్డ్. ఈ మాటలు మీ హృదయంలో భద్రంగా చేసుకోండి. మీరు గుడికి వెళ్తున్నారా? మీరు చందాలు ఇస్తున్నారా? మీ డబ్బు దేవుని గుండెలో వేస్తున్నారా? మీరు దేవుడి కొరకు పరిచర్య చేస్తున్నారా? పాస్టర్ల కొరకు వంట చేస్తున్నారా? పాస్టర్ల యొక్క బట్టలు దూతున్నారా? మీరేం చేస్తున్నారో నాకు తెలియదు, కానీ దేవుని మాట లక్ష్య పెట్టకపోతే ఖచ్చితంగా మన జీవితంలో ఆశీర్వాదం ఉండదు. హల్లెలూయా! అమాలేకీయుల్ని నాశనం చేయమంటే సౌలు ఆయన చెప్పిన మాట వినలేదు కనుక ఇశ్రాయేలీలకు రాజుగా అభిషేకింపబడిన మొట్టమొదటి రాజు ఎవరి చేతిలో చనిపోయాడో తెలుసా అండి? ఒక ఇశ్రాయేలీల చేతిలో చనిపోలేదు. సున్నతి పొందిన వాళ్ళ చేతిలో చనిపోలేదు. అమాలేకీయుల చేతిలో చనిపోయాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా! అతడు తన కత్తి మీద పడేటప్పుడు అమాలేకీయుడు వచ్చి పక్కన నిలబడితే, అయ్యా నా ప్రాణం పోవట్లేదు, ఆ కత్తి తీసుకొని నన్ను చంపు అని అడిగాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా! దేవుడు దేన్ని చంపేయమన్నాడు? అర్థమవుతుందా అమ్మ? అర్థమవుతుందా? అమాలేకీయులు చంపమంటే వాళ్ళ నుంచేశాడు. దేవుడి మాట లక్ష్య పెట్టలా, ప్రవక్తల మాట లక్ష్య పెట్టలా. చివరికి అతని పతనం ఆ అమాలేకీయుల చేతిలోనే జరిగిందండి. దేవునికి స్తోత్రం. ఈ రాత్రి ఎవరైనా సరే, ఆ శిశుగారు వస్తే మమ్మల్ని ప్రార్థనకే పిలవబాకండి అని మీరు ఎన్నిసార్లు అన్నా సరే, ఈ రాత్రి చెప్తున్నాను, దేన్ని నువ్వు ప్రేమిస్తూ నీ గుడారములో నీ దేహంలో ఉంచేసుకుంటావో అదే నిన్ను చంపేస్తుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా! ఏ పాపము నువ్వు ఉంచుకుంటే దేహంలో నీవు రహస్యంగా మెయింటెనెన్స్ చేస్తున్నావో అది నిన్ను ఖచ్చితంగా చంపేస్తుంది ఒక దినం. ప్రైజ్ ది లార్డ్. ఇశ్రాయేలు ప్రజలు వారి రోగము చేత శత్రువుల చేత చావలేదండి, వారి భయము వాళ్ళని చంపేసింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా! వారి భయము వాళ్ళని చంపేసింది. దేవునికి స్తోత్రం. ఈ రాత్రి కాల సమయం బంధింపబడిన వారికి విముక్తి, బంధింపబడిన వారికి విడుదల. పాపము మనల్ని బంధిస్తుంది. నా మొట్టమొదటి విషయం అండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా! అర్థమైందండి? ముగ్గురు రాజుల జీవితంలో లేక ప్రవక్తల జీవితంలో వారి పాపం వారి పతనానికి ఎలా తీసుకెళ్లిపోయిందో మనం చూసాం ఈ రోజు. నా రెండవ విషయాన్ని మీతో పంచుకోబోతున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా! హల్లెలూయా! తలలు కిందకు వచ్చేసిన వాళ్ళు ఒకసారి మీ తలలు పైకెత్తండి. హల్లెలూయా! హల్లెలూయా! స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవుని స్తుతించేదము. చప్పట్లు. మా ఎల్లప్పుడూ దేవుని స్తుతి